హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే దోసకాయ ముక్కల పచ్చడి. నేను రీసెంట్గా షార్ట్ అయితే ఒకటి అప్లోడ్ చేశాను కదండి. ఈ వీడియోలో అయితే నేను ఫుల్ ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకోవాలనిపించినప్పుడు ఈ పచ్చడి ట్రై చేయండి. నోటికి కారం కారంగా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే ఒకరోజే నిల్వ ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ఈ పచ్చడి కోసం ముందుగా అయితే 2 మీడియం సైజ్ దోసకాయలను అయితే తీసుకోవాలండి. చేదు లేని దోసకాయలను తీసుకోవాలి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అలా అయితేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలండి. నేను 8 లేదా 9 తీసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఈ పచ్చిమిరపకాయలని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మీ స్పైసీనెస్కు తగ్గట్టుగా మీరు తీసుకోండి. చూసారా, ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిలోనే ఒక 2 వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. వంకాయలను ఏం ఫ్రై చేయవసరం లేదండి. ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. వీటి మొత్తాన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయితే కనుక సరిపోతుంది. వంకాయలు అనేవి జస్ట్ మీ ఆప్షనల్ మాత్రమేనండి. వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేవచ్చు. ఇప్పుడు వీటి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిలో కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటిలోనే రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకోవాలండి. పచ్చడిలోకి ఎప్పుడైనా కూడా సాల్ట్ కంటే కూడా ఉప్పు అయితేనే బాగుంటుంది. వీటి మొత్తాన్ని అయితే మిక్సీ పెట్టేద్దామండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 4 ఎండుమిరపకాయలని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వాటితో పాటు ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు తాలింపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. అది కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ అయితే నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కొద్దిగా ఉప్పే వేసుకున్నానండి ఇందాక. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనిస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా కారం కారంగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఫాస్ట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.